ఉడకబెట్టిన కోడిగుడ్లతో ఒక్కసారి ఈ విధంగా కర్రీ వండారంటే రుచి అదిరిపోతుంది. కోడిగుడ్లను ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక పసుపు కొంచెం, కారం కొంచెం, వేయించిన ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి. తర్వాత ఉడకబెట్టిన కోడిగుడ్లని ఈ ఆయిల్లో వేసుకొని కొంచెం పైన లేయర్ లైట్గా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగాక ఆయిల్ నుండి తీసేయాలి ఎగ్స్ని. అదే ఆయిల్లో జీలకర్ర వేసుకోవాలి, చిటపట్లాడాలి. తర్వాత ఎండుమిర్చి ఒక 3 వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయల్ని మొత్తం ఈ విధంగా ఆయిల్ అంతా పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయలు మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గిపోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 3 టమాటాలని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ కానివ్వాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా నూనె పైకి తేలాక ఒకసారి కలుపుకొని కొంచెం వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారపొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కారం తక్కువ తినే వాళ్ళైతే 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. తర్వాత కొంచెం మసాలా, వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. లైట్గా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని ఒక 10 నిమిషాలు మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టి తర్వాత ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. అంతే, ఎంతో సింపుల్గా కోడిగుడ్డు మసాలా కర్రీ తయారైపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది.